అన్నం ఎంత తింటారో కూర ఎంత తింటారా అనే పద్ధతిలో తీసుకురండి. ఏ కూరగాయలు తినొచ్చు, ఆ కాస్త ఆకుకూరలు ఎక్కువ వాడుకోండి. కూర వండేటప్పుడు ఉప్పు నూనె 50% తగ్గిపోవాలండి. ఉప్పు నూనె ప్రధానంగా 50% తగ్గించాల్సిందే. అవి ఉపయోగం లేకపోగా వాటినేసి అంతంత టేస్ట్లుగా తయారు చేసి తింటే లేనిపోయిన ఇబ్బందులు వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే అసలు వాడకూడని కొన్ని ఉన్నాయి. 3-4 నెలల పాటు జబ్బున్నళ్ళు పొరపాటును కూడా నోట్లో పెట్టుకొని కొన్ని చెప్తాను నేను. మాంసము, గుడ్లు, చేపలు, చింతపండు, పాలు, ఈ 5టిని జబ్బు తగ్గేదాకా దగ్గర రానికండి. అలాగే జీవితాంతం తినకూడని కూడా కొన్ని ఉంటాయి. ఫారం కోడిగుడ్డు కానీ, ఫారం కోడి మాంసం కానీ, జీను మాడిఫైడ్ చేప కానీ, ఆ పాకెట్ పాలు కానీ పొరపాటును కూడా ఇంట్లోకి రానియకుండా ఉంటే జబ్బులు లేకుండా హాయిగా ఉండటానికి మొదటి మెట్టు ఇంట్లో తయారైనట్టు అవుతుంది. జాగ్రత్త తీసుకోండి. ఎందుకనలా 1-2 మాటలు చెప్తాను, ఎప్పుడైనా వివరంగా మాట్లాడదాం. ఎందుకంటే కోడిగుడ్డు కానీ, కోడి మాంసం కానీ, చేప కానీ జీను మాడిఫైడ్ అవి. అది నేచురల్ కాదు. అన్నేచురల్గా జీన్ మాడిఫై చేసినవి తింటే ఏమవుతాం? హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కాకుండా పిల్లలకు ఉండాలంటే వాటిని తింటాం మానేయాలి.